ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టి దక్షిణామూర్తి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ద్వారా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వైష్ణవి కేటరర్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలుగు ఉభయ రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బ్రాహ్మణ శాఖలు, అర్చక శాఖీయుల యువతీ యువకుల వివాహాలు నిర్వహించేందుకు శాఖ భేదం లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో సమాజానికి సేవలందిస్తున్న ప్రముఖులకు సన్మానాలు నిర్వహిస్తామని చెప్పారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా పరిచయ వేదికను ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆదివారం ఉదయం స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు వారి పేర్లను వరుస క్రమంలో బయోడేటా వివరాలతో చదివి వధూవరుల కుటుంబాల సమ్మతితో జాతకాలను కూడా పరిశీలించి వివాహ నిశ్చయాలకు సహకరిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత భోజన సౌకర్యంతో పాటు సమాచార బుక్లెట్ను ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ అర్చక కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్వి సత్యకుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షులు పిఎల్జీ ఎస్ ప్రకాశ్రావు, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, గౌరవ సలహాదారు బిఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డివి సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.